ముగ్గురికి 3 గుండెకాయలు. రండి తిందరు మీరు కూడా. ఉప్పు పసుపు వేసినోటి బాగుంటాయి అన్నమాట, తినొచ్చు. హాయ్ బోల్లా భయ్యా. భయ్యా హాయ్ బోల్లనా. బాయ్. 3 చెప్తున్నాక 3 ఉన్నాయి. మా అక్క చూడు, దీంట్లో ఎన్ని పోతాయో ఎన్ని వస్తాయో తెలియదు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకేవి అనిత జీకే వ్లాగ్స్. ఆ ఛానల్ నేనే మర్చిపోతున్నా, కొత్త కదా అందుకు. నువ్వు కాదులే అక్క, కిందకి పోయిందంగా ఉండే ఓ 14 డబ్బులు ఎత్తుకోరా అంటే అది ముందే చెప్తే ఎత్తుకొని పోతా కదా. పోయిందంగా ఉండి మళ్ళీ కిందికి వినాక చెప్తుంది. వాడు పిలుస్తాడు చూడు కిందికి, ముందు పిలిచి మళ్ళీ పొమ్మంటాడు పైకి. ఆ టైప్లో పొద్దున్నే గస కదా మీ ఎక్కాలా దిగాల. అయ్యో కర్మ, అట్లా ఉంటుంది మా ఎక్కతో. అలా ఇస్తా, మళ్ళీ వాడిచ్చి నాకు ఇస్తా అట్లా చెప్పింది మా ఎక్క. మళ్ళీ పొద్దున్నే కాళ్ళు ఇడుచుకుంటా పైకి కిందికి తిరిగినాను అనమాట. ఇదే మా రూము చూడండి, ఒకే ఒక్క అడుగు ఉంటుంది. ఇది తలుపు, అది మంచం. చాలా మటుకి కువైట్లో పనిచేసే పని మనుషుల రూమ్లు అంతా ఇట్లే ఉంటాయి. దుర్గాదేవి 14 ఇచ్చింది. దిగండి. తెలుస్తుంది ఫెయిర్ లవ్లీ, గోల్డ్ మాస్క్. ఏం చేయాలి నేను, ఇంకా మామూలు ముందు లేవు, ఏ ఉంటాయి ఎత్తుకురాలి. ఒక్కోసారి ఇవి కూడా ఉండవు, ఒక్కోసారి ఉంటాయి. ఒకసారి ఉండే సామాన్లు ఒకసారి ఉండవండి జమియాలో. ఇప్పుడైతే జమియాకు పదాం, బయట ఉన్నారు మా డ్రైవర్ వాళ్ళు, మా అక్క కూడా. నేను ఈ 14 కోసం మళ్ళీ వచ్చా ఇంట్లోకి. ఇప్పుడైతే ఇంకా పదాం బయటికి. నేను పనిచేసే ఇల్లు అది. మా బాబా వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు ప్రస్తుతానికి నా కపిల్ కూడా ఆ ఇంట్లో ఉండేవాళ్ళే. బయట డోర్. అందరూ డ్యూటీలకు వెళ్ళిపోయినారండి, ఖాళీగా ఉంది. మా బాబా మాత్రం వెళ్ళాల. సాఫర్ పోయి వచ్చి వారం పైన అయింది, ఇంతవరకు వెళ్ళలేదు. రా మహమ్మద్. అలాంటి బండ్లే చాలా ఉన్నాయి. దుమ్ము ఉందండి లైట్గా, చూడండి దుమ్ము ఎలా ఉందో. ఇట్లున్నప్పుడు చాలా ఇబ్బంది డ్రైవర్లకు బండ్లు కడగాలంటే పాపము. ఇది చూడండి, నా ఎత్తు ఇంచుమించు నా ఎత్తుంది, నా భుజాలు ఎత్తుంది బండి వచ్చి. అందుకే వాడు పెద్ద బండి అని చెప్పింది. అనిత పెద్ద బండి కదా నాది అంట. పెద్దదైతే నాకేం ఇబ్బంది లేదు, కడిగే వాళ్ళకి ఇబ్బంది లేదు. నవ్వుతాడు. అది పెద్దోడు కాదు, పొడుగోడు. నువ్వు వెనకాల ముందా? రేపు నెల లాస్ట్. లైట్లు ఇంకా ఏం ఆఫ్ చేయలేదు. ఇదే బర్రాద్దే అయ్యా వెలుగుతాయా, ఈ ఆఫ్ అయిపోతాయా? పొగులు ఒక్కోసారి ఎలాగోయా. ఇవన్నీ ఆఫర్లో పెట్టారనమాట, కానీ ఆఫర్ రేట్ ఎంతనో తెలియదు. అటు సైడ్ చూడ ఉన్నాయేమో జ్యూస్లు ఇవన్నీ. పాలు అయితే పెట్టినారు, దినారు 460 ఫిల్స్ అంటే ఈ 4 పాల డబ్బాలు వచ్చేసి. పాలకు పెట్టినారని చెప్పినాను, జ్యూసులకు పెట్టినారని ఆడ చెప్తే. ఇవన్నీ కకావ జ్యూసులు. కకావ అంటే చాక్లెట్ పాలు, చాక్లెట్ పాలే. ఇవన్నీ ప్లాస్టిక్, ఇవన్నీ రమదాన్ కోసం ఆఫర్లు అయితే పెట్టారు. మూడు అరబానాలు అనమాట మావి. కౌంటర్ కార్డ్ ఉన్నాయి వచ్చి ఇట్లా ఉంటాయి. కౌంటర్ కార్డ్ కూడా మా యొక్క కౌంటర్
3 చెప్తున్నాక 3 ఉన్నాయి. మా అక్క చూడు దీంట్లో ఎన్ని పోతాయో ఎన్ని వస్తాయో తెలియదు కూడా చెప్పు. కూపన్ లేదో పెట్టినారా? క్యా హై భయ్యా ఏ? लकी ड्रा निकालती है क्या? लॉटरी? हाँ స్టార్ట్ చేసింది వేయడము. ఇంకా చూడాల ఎన్ని వేస్తుందో. ఎన్ని వేసాక ఎన్నంటే అన్ని 6 అర్బానా ఈ 3 అర్బానాలు అనమాట మావి. మేము జమియాలోకి వస్తే సర్దుపోతారు అందరూ. హాయ్ బోల్లో భయ్యా. భయ్యా హాయ్ బోల్లోనా? ఫైన్ ఫైన్. ఆ అన్న మాత్రమే మాకు ఎప్పుడు మా అక్కకు బాగా ఫేవర్గా వేస్తాడనమాట. ఎంత కావాలో అంతనే. మన ఇండియా అన్నే, కాకపోతే హిందీ. టమాటో వేసేయండి గబ్బా. లాస్ట్లో బిల్ ఎంత వచ్చిందో చూద్దాం. చెప్పు చెప్పు. అయిపోయింది కౌంటర్. थोड़ा कवर डालो करके बोलो भाई. ओए नहीं सुनता है ना? सिक्योरिटी नहीं सुनता ना. थोड़ा दे दे थोड़ा. वो वेजिटेबल है ना? कैसे डालेगा वेजिटेबल वाला? कोई बात नहीं है. मैं पुराना कस्टमर हूँ ये जमिया को. नहीं కొట్లాడి మరీ పెరకం బాస్. ఏందుకా నువ్వు నాతో ఆ గర్భానికి తోసేస్తువే తగిలించుకొని ఉండవు. ఓకే తడుకొని పోయినాడా అర్బానా ఒకటే? అబ్బా వచ్చేసిన. మా అక్క నేను జమియాలో కవర్ల కోసం కొట్లాడుకుంటాం. కవర్లు ఈరు ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి మా అక్క చూడు మాకు సట్లు పెడుతుందో జమియా. నువ్వు ముందు పక్క చెప్తాను నీకు. నన్ను అరబానా అంటారక్క. నువ్వు ఎట్ట పోవద్దంటావు అది అట్టే పోతుందికా కదా. చూడు మా అక్క పాటలు చూడండి. జమ్మిదాన్ని తొడుకోమ్మను. సేమ్ పరిస్థితి నాది కూడా అంతే. ఎత్తకపోతే ఏం చేయలేము. రండి టిఫిన్ తిందాం. ఎర్రగడ్డ నిలబడినట్టుంది. కోడిగుడ్డు ఆమ్లెటు, ఎర్రగడ్డ, నీళ్ళు, కుబుస్. ఆకలిస్తుంది బాగా. రోజు చపాతీ ఏదైనా తెచ్చుకుంటా అన్నాము. ఈరోజు జమియా పొయ్యి కూడా వేణు కూడా మాట్లాడే కొద్దికి ఇది మర్చిపోయినా. లేకుంటే ఏదైనా చపాతీ తీసుకుంటాను. ఆల్రెడీ ఉండిందే కొంచెము. అది నువ్వు అన్నిటి వాడిపోయి మొత్తం పోయి తీసుకొని నువ్వు ఒలిచి చెప్తావు. ఒలిచినాక ఇప్పుడే ఒలుచుకొని కూర్చొని మళ్ళీ జమియాల కవర్ల కోసం ఒకటే కొట్లాట. మా అక్క అన్నారు వాళ్ళు ఇవ్వని. మేము అన్ని సామాన్లు కవర్లోనే వేసినాం కదా అని వాళ్ళు. కొత్తిమీర అయ్యి ఒలిచి పెట్టుకుంటామండి మేము. అట్లా ఒలిచి పెడితే చాలా రోజులు ఉంటుంది అనమాట. లేకపోతే మొత్తము పాడైపోతుంది తొందరగా. అందుకే ఒలిచి పెట్టుకుంటాం. మొత్తం ఎత్తేసాము కూరగాయలన్నీ. రాళ్ళ గుండికాయ అండ్ గుండికాయ మొన్న సరిపోలేదంట. మా అక్కకి మనస్ఫూర్తిగా తినలేదంట. అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకటే తినింది. మనం అస్సలు తగలనే ఇలా దాన్ని. నేను ముందే చెప్పినా కదా కానీ నేను తాలింపు వేసుకుంటాను అని. దుర్గా కూడా అదే ఫిక్స్ అయింది.
గోంగూర రొయ్యలు దుర్గా తినేసింది. ముక్కినకాయలు మొన్న ఒక ప్యాకెట్ చేస్తే సరిపోలేదు ఎటు అని అన్నారు. నేనైతే దొండకాయ ఫ్రై సొరకాయ పప్పు చేసిన కాబట్టి అది తినేసి అనమాట. లాస్ట్కి అలా జరిగింది. అందుకు సరిపోలేదు అని ఇప్పుడు మళ్ళీ జమ్మియకపోతే మళ్ళీ ఒక ప్యాకెట్ తీసుకొచ్చింది. గుండెకాయలు ఒక ప్యాకెట్, ముక్కినకాయలు ఒక ప్యాకెట్, అవి రెండు వేసి ఫ్రై అయితే చేస్తున్నా. నేను వంకాయ పచ్చడి చేసాను కాబట్టి దాంట్లోకి నంచుకోవడానికి అలా అండి. ఈ రెండు కలిపి ఫ్రై అయితే చేసేస్తున్నానండి. చూడండి ఎంత బాగా ఒలుస్తుందో. ఇట్లా పొడువుగా అంటే ఈకలు కూడా పారేయకుండా మట్టంగా ఒలిచి ఇట్లా డబ్బాల్లో అయితే పెట్టుకుంటాను. ఇట్లా ఒలిచి పెడితేనే 10 రోజుల పైనే ఉంటుంది, లేకపోతే 4-5 రోజుల్లోనే కుళ్ళిపోతుంది అనమాట. అందుకే ఒలిచి పెడతాం. ఉప్పు పసుపు ఏంచిన గుండెకాయలు తినడం అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే బాగా ఇష్టం. నాకు, మా అక్కకు, మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఇష్టం. అక్కడ ఉండే ఆమెకు మాత్రం ఇష్టం లేదంట. ట్రై చేయమని చెప్పి ఈసారి తీసే అనమాట. 3 గుండెకాయలు. రండి తిందరు మీరు కూడా. ఉప్పు పసుపు వేసినోటి బాగుంటాయన్నమాట, తినచ్చు. ఇందులో మసాలాలు వచ్చి ఉత్త తెల్లగడ్డ, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అంతే. మసాలాలు వచ్చేసి మొత్తం వేసి బాగా వేపేసుకుంటే ఫ్రై, ముక్కినకాయలు గుండెకాయలు ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇవంతా బాగా ఉడికినాక మసాలా అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో నూనె అయితే వేసుకోవాలి. ఇందులో ఫస్ట్లో నూనె వేయకుండా లాస్ట్లో వేసుకోవాలి. మనకు కావాల్సినంత నూనె కూడా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. కలిపేసుకొని ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఈ వాసన అనేది బాగా పడుతుంది అన్నమాట దానికి. అన్నం వేసి గుండెకాయలు ఫ్రై బిర్యానీ అని చేసిన కొంచెం సిమ్లోనే ఉడికితే ఒక 5 నిమిషాలు రెడీ అయిపోతుందండి. చూసారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా. మన వీడియో నచ్చితే వీడియో కనైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చాలా పని ఉందండి, ఇవన్నీ చేయాలి, తీసుకోవాలి. అందరికీ బాయ్.